వైసీపీ హయాంలో అమరావతి నిర్వీర్యం అయ్యిందో తెలుసు. ఇప్పటికీ అప్పటి పరిస్థితులు తలుచుకుని ఆందోళనకు గురవుతారు అమరావతి రైతులు. అందుకే మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించి ఎవరూ కదిలించలేని స్థితికి చేర్చాలని విన్నవిస్తున్నారు. ఆపై అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రయోగాల నుంచి విముక్తి కల్పించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న అమరావతి రైతులు ఈ విషయంలో మాత్రం అవసరం అనుకుంటే ఉద్యమించాలని చూస్తున్నారు. ప్రధాన కారణం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలే. 2014లో అధికారంలోకి వచ్చింది టీడీపీ. నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే పాలన గాడిలో పెట్టేందుకు దాదాపు ఏడాది పట్టింది. ఎందుకంటే అది విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఏపీకి రాజధాని లేదు, ఇక్కడి నుంచి పాలన చేయాలో తెలియదు. అటువంటి సమయంలో పాలనను గాడిలో పెట్టి అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆపై రాజకీయ పరంగా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. 5 ఏళ్ల పాలనా కాలం ఇట్టే ముగిసిపోయింది. అయితే రాజధాని ఎంపిక చేసిన పనులు ప్రారంభించిన సీఎం దానికి చట్టబద్ధత కల్పించలేకపోయారు. దీంతో తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతితో ఎంతలా ఆడుకోవాలో అంతలా ఆడుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం తెరపైకొచ్చింది. కేవలం శాసన రాజధానిగా మాత్రమే అమరావతిని పరిమితం చేసింది వైసీపీ ప్రభుత్వం. దీంతో అమరావతికి సేకరించిన 1000 ఎకరాలను తిరిగి రైతులకు ఇవ్వలేదు. అయితే R5 జోన్ అంటూ అమరావతి రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంచేందుకు నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు అమరావతిలో ఫ్లాట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ R5 జోన్ కేటాయింపులను రద్దు చేయాలని అమరావతి రైతులు కోరుతూ వచ్చారు. కానీ ఇంతవరకు కూటమి నుంచి చలనం లేదు. దీంతో వైసీపీ హయాంలో యాక్టివ్గా పనిచేసిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి మరోసారి క్రియాశీలమైంది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.